యేసయ్య నమ్ముకున్నామో చర్చికి వెళ్తామో అనుకున్న వారేమో భ్రమలో ఉన్నారు. మేము క్రైస్తవులమనే భ్రమలో ఉన్నారు. వాళ్ళు మాకు వాక్యం తెలుసు, ప్రార్థన చేసుకుంటాము, చర్చికి వెళతాము, ప్రభు బలలో పాల్గొంటాము, బాప్తిసం తీసుకుంటాము అనే భ్రమలో ఉన్నారు. ఇక అన్యులేమో మేము గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాము, మా దేవుడు మాకున్నాడు, మేము పుట్టింది ఇందులోనే, మేము చనిపోయేది ఇందులోనే అనే భ్రమలో ఉన్నారు, మూర్ఖ స్వభావం. ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళ గ్రంథాలు చదువుకుంటున్నారా అంటే చదవట్లా. చర్చికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది బైబిల్ చదవరు, బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోరు. చర్చికి రాని వాళ్ళేమో అసలు ఏది తెలియదు, వాళ్ళకి వెళ్ళేమో దండం పెట్టుకున్నామో అయిపోయింది. చర్చికి వచ్చే వాళ్ళేమో భ్రమలో ఉన్నారు, మేము క్రైస్తవులము అని. అన్యులైతే మూర్ఖత్వంలో ఉన్నారు, మేము పాపులం కాదు, మేము నీతిమంతులం, మాకు తెలిసి ఎవరికి ద్రోహం చేయలేదు. కానీ ఈ రాత్రి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే 9 నెలల తల్లి కడుపులో ఉన్న బిడ్డ, 9 నెలల కడుపులో ఉన్న బిడ్డ బయటికి వస్తే 90 ఏళ్ళు భూమి మీద బతకాలి, ఇంచుమించు 90 ఏళ్ళు భూమి మీద బతకాలి. కడుపులో ఉన్నప్పుడు తెలుసా ఇక్కడ సూర్యుడు ఉంటాడని, చంద్రుడు ఉంటాడని, మనుషులు ఎలా ఉంటారని, బట్టలు వేసుకోవాలని, ఇవేమీ తెలీదు కడుపులో ఉన్న బిడ్డకి. అలాగే 90 ఏళ్ళు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు రేపొద్దున చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఏమవుతుంది? నీ ఆత్మ గురించి నువ్వేం ఆలోచించుకుంటున్నావు అని అడిగితే ఎవ్వరు కూడా శరీరమును గూర్చిన ఆలోచన, ప్రాణమును గూర్చిన ఆలోచన తప్ప ఆత్మను గూర్చిన ఆలోచన లేని మూర్ఖులు చాలామంది లోకంలో మాకు ఎదురవుతూనే ఉన్నారు.